ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరి తరం కాదు. రాత్రికి రాత్రి సమీకరణాలు మారుతుంటాయి. తాజాగా వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. గత కొంతకాలంగా తన అన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్న షర్మిల ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనతో పోలిస్తే జగన్ పాలన 100 రెట్లు మెరుగ్గా ఉందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్ నెత్తిన పాలు పోసినట్టుగా ఆమె చేసిన ఈ ప్రశంసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంటే కూటమి ప్రభుత్వంలో మాత్రం చర్చనీయాంశంగా మారాయి. షర్మిల ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు విశ్లేషిస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, శాంతి భద్రతల పరిస్థితిని ఆమె ప్రస్తావించినట్లు సమాచారం. తన తండ్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఆశయాలను అనుగుణంగా జగన్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారని, చంద్రబాబు నాయుడు కేవలం వాగ్దానాలకే పరిమితం అవుతున్నారని ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తుంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు పేదల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు, నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి నగదు బదిలీ వంటి అంశాలు చంద్రబాబు హయాంలో లోపించాయని ఆమె కుండబద్దలు కొట్టారు. చంద్రబాబు నాయుడు అనుభవం ఎక్కడికి పోయిందని షర్మిల ప్రశ్నించడం గమనార్హం. గతంలో ఎన్నోసార్లు అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రస్తుత పాలనలో ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. జగన్ పాలనలో కనీసం పేదలకు భరోసా ఉండేదని, కానీ నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే చంద్రబాబు కంటే జగన్ 100 రెట్లు నయం అంటూ ఆమె ఆకాశానికి ఎత్తేశారు. జగన్ పట్ల గతంలో తాను చేసిన విమర్శలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగనే మేలైన నాయకుడని ఆమె ప్రకటించడం రాజకీయంగా పెద్ద మలుపుగా భావించవచ్చు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో కొత్త పొత్తులకు లేదా మార్పులకు సంకేతమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నాతమ్ముల మధ్య మనస్పర్ధలు ఉన్నప్పటికీ అన్నా చెల్లెల మధ్య మనస్పర్ధలు ఉన్నప్పటికీ రాజకీయ పరంగా తన అన్నకే ఆమె మద్దతు తెలపడం ఒక రకంగా సొంత కోటికి చేరువయ్యే ప్రయత్నంగా కొందరు చూస్తున్నారు. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు వంటి పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎంతో మేలు చేశాయని, వాటిని తక్కువ చేసి చూడలేమని షర్మిల పేర్కొన్నారు. చంద్రబాబు పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ జగన్ వైపు మొగ్గు చూపడం వల్ల రాష్ట్ర రాజకీయ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. మొత్తానికి షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు జగన్కు పెద్ద ఊరటనిచ్చేనే చెప్పాలి. ముఖ్యంగా విపక్షాల నుండి వస్తున్న విమర్శల కంటే సొంత చెల్లెల నుండి వచ్చిన ఈ పాజిటివ్ కామెంట్స్ రాజకీయంగా జగన్కు బలాన్ని ఇస్తున్నాయి. చంద్రబాబు 100 రెట్లు తక్కువ అంటూ ఆమె ఇచ్చిన సర్టిఫికేట్ రాబోయే రోజుల్లో ఎట్లాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. షర్మిల జగన్ను ఆకాశానికి ఎత్తుతూ చేసిన ఈ ప్రసంగం తెలుగు రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి తెరలేపింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.